ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ సమీపంలోని ఇసుక ర్యాంపు నుంచి రాత్రింబవళ్లు టిప్పర్లు లారీల ద్వారా తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఓ వ్యక్తి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ర్యాంపులో తనిఖీలు నిర్వహించారు. స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలిసి అధికారులు ఇసుక రవాణా మార్గాలను పరిశీలించారు. ర్యాంపులో ప్రొక్లైన్ యంత్రంతో ఇసుక తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆధారాలతో చూపడంతో వెంటనే గిరిజన సొసైటీ అధ్యక్షుడిని ర్యాంపు వద్దకు పిలిపించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత సొసైటీ అధ్యక్షుడిదేనని అధికారులు హెచ్చరించారు. ర్యాంపులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరపాలని, మిషన్లను వినియోగించకూడదని సూచించారు. ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఉండాలని, టిప్పర్లు, లారీలకు ప్రవేశం లేదని తెలిపారు. స్థానిక గిరిజనుల ఉపాధి కోసం ప్రభుత్వం రీచ్లను కేటాయించిందని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. తెలంగాణకు ఇసుక రవాణా అనుమతి లేదని పేర్కొన్న అధికారులు అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే టిప్పర్లు, లారీల రాకపోకలు నిలిపివేయడానికి ట్రెంచ్ తవ్వించి ట్రాక్టర్లు వెళ్లే మార్గం మాత్రమే ఉంచారు. ర్యాంపు పని సమయాలను సూచిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇసుక రీచ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? పద్మ, ఏలూరు జిల్లాకు సంబంధించి ఇసుక అదేవిధంగా మట్టి మాఫియా అయితే రోజు రోజుకు వారి యొక్క దందాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి కుకునూరు మండలంలో ఉన్నటువంటి ఇబ్రహీంపేట సంబంధించినటువంటి ఇసుక ర్యాంపులో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి స్థానికులు ఏలూరు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పిమ్మట అక్కడ నుండి విజిలెన్స్ అధికారులు, పోలీసు అధికారులు మొత్తం కూడా ఇసుక ర్యాంప్ ని తనిఖీ చేశారు. అక్కడ అక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ ట్రైబుల్ సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వారి యొక్క అభివృద్ధి కొరకు వారి పనుల నిమిత్తం వెల్ఫేర్ సొసైటీకి ఉన్నటువంటి గిరిజన సొసైటీకి ఈ ర్యాంప్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే ఆసరాగా తీసుకున్న కొంతమంది పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అయితే ఇన్వాల్వ్ అయ్యి రాత్రిపూట పెద్ద ఎత్తున జేసీపీలు అదేవిధంగా టిప్పర్లతో వందలాది లారీలు అయితే ఇసుక తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే గిరిజనులకు సంబంధించి వెల్ఫేర్ కోసం ఈ రీచ్ ని ఏర్పాటు చేశారు. అయితే గిరిజనులకు సంబంధించి ఉపాధి అయితే లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు వాళ్ళు మాత్రమే ఆ ఇసుక సంబంధించినటువంటి లోడ్ చేయాలి, ఎటువంటి భారీ యంత్రాలతో చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలకి అతీతంగా ఎవరైతే కొంతమంది మాఫియా అదేవిధంగా ఈ సొసైటీకి సంబంధించి గిరిజన సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక సిండికేట్ గా ఏర్పడి పెద్ద ఎత్తున అయితే జేసీబీలు అదేవిధంగా టిప్పర్లతో ఇసుక అయితే తరలిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కుకునూరు ఉందో ఈ కుకునూరు అయితే ఇటు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇసుక పెద్ద ఎత్తున అయితే తెలంగాణకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇసుక పాలసీ చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసుక పాలసీ సంబంధించి ఉచిత ఇసుక ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి రీసెంట్ గా ఎవరైతే గిరిజనులకు సంబంధించిన సొసైటీ సంఘానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తితో కుమ్మక్కయ్యి ఆ వ్యక్తి ద్వారా రాత్రిపూట జేసీపీ సహాయంతో టిప్పర్ల సహాయంతో పెద్ద ఎత్తున అయితే ఈ లారీలతో ఇసుక మాఫియా నడిపిస్తున్నారనే వదంతులు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు అయితే ఈ ఇసుక లారీలు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా జేసీపీని కూడా ఆపడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం అంతా ఏలూరు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పిమ్మట నిన్న ఏదైతే ఈ ఇసుక ర్యాంప్ ఉందో ఇసుక ర్యాంప్ వద్ద పోలీసులు, రెవెన్యూ అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు చేశారు. ఇక్కడ జరుగుతుంది కూడా కొంత అవినీతి జరుగుతున్న అధికారులు గుర్తించారు. సో ఏదైనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే గిరిజనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ర్యాంప్ ఉందో గిరిజనులకి ఉపయోగం లేనప్పటికీ పెద్ద ఎత్తున అయితే బయట వ్యక్తులు, పొలిటికల్ లీడర్స్ అదేవిధంగా పెద్ద మాఫియా అయితే నడుస్తున్న పరిస్థితి ఈ ర్యాంప్ లో కనిపిస్తుంది. పద్మ, అంటే ఇప్పుడైనా అధికారులు చర్యలు తీసుకున్నారు కదా, ఎలాంటి ఆంక్షలు విధించారు అక్కడ అసలు?
అయితే గిరిజనులకి ఏ ఏ ప్రయోజనాల కోసం ఈ ర్యాంపు ఉద్దేశంతో ఇచ్చారనే దాని మీద ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేశారు. నిబంధనలు అయితే స్పష్టంగా అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి భారీ యంత్రాలు నదీ పరివాహ ప్రాంతానికి వెళ్లకుండా అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అవినీతి పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే రీచ్ ఉందో, ఏదైతే ఇసుక ర్యాంప్ ఉందో, ఈ ర్యాంపు సంబంధించినటువంటి కేటాయించినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు అదేవిధంగా వారి కమిటీని కూడా పిలిచి ఇక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి మీరు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేని పక్షంలో ఇది కూడా క్యాన్సిల్ చేస్తామని అధికారులు అయితే స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే అమాయకమైనటువంటి ఆ గిరిజనులకు సంబంధించినటువంటి చెందవలసినటువంటి ఇసుక సంబంధించినటువంటి సంపద, ఈ సంపద అంతా కూడా పెద్ద ఎత్తున అయితే ఒక మాఫియా దళారుల చేతికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మన బీఆర్కే న్యూస్ లో కూడా పలుమార్లు కూడా ప్రచారం చేయడం జరిగింది ఈ మాఫియాకు సంబంధించి. అయినప్పుడు కూడా ఈ మీడియాలో కథనాలు వచ్చినప్పుడు ఒక 4 రోజుల వారం రోజుల సైలెంట్ గా ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ వారి కార్యక్రమాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈసారి అయితే జిల్లా అధికారులు, కలెక్టర్ అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. తదుపరి ఈ ఎవరైతే గిరిజనులకు సంబంధించినటువంటి ఈ సొసైటీ వారు సక్రమంగా నడపలేని పక్షంలో అనుమతులు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.